దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. ప్రభునందు ప్రియులారా, మనిషికి దేవుడు చాలా జ్ఞానమునిచ్చి ఉన్నాడు. కనుకనే దినదినము తన జ్ఞానముతో లోకమునకు అవసరమైన అనేక విషయాలను పరిశోధన చేసి వెలుగులోనికి తెచ్చుచున్నాడు. తన ప్రతిభను 10 మంది మెచ్చుకుంటూ ఉంటే పొంగిపోతూ ఉన్నాడు. అయితే మనము తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, లోకానుసారముగా తన జ్ఞానమును ఉపయోగించుటకు మానవుడు పరుగులెడుతున్నాడు గాని ఆత్మీయ జ్ఞానమును సంపాదించుకొనుటకు ప్రయత్నము చేయటలేదు. ప్రభువును కలిగి ఉన్నవారు ఆత్మీయ జ్ఞానముతో నింపబడుదురు గనుక ఆ దేవుని జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యమును ధ్యానించిన వారికి దేవుడు శ్రేష్టమైన జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మనకున్న జ్ఞానముతో లోకములో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొనవచ్చు, ఎన్నింటినో సాధించవచ్చు. కానీ పరలోక ఆనందములో పాలు పొందుట మాత్రం అసాధ్యము. ఆ నిత్యరాజ్యములో మనము ప్రవేశించాలి అంటే జ్ఞానమయ్యున్న మన ప్రభువుపై ఆనుకొని మన జీవితములను కొనసాగించవలెను. మన ప్రభువు మన కొరకు, మన జీవితముల కొరకు శ్రేష్టమైన కార్యమును శిలువపై జరిగించి రక్షణను సిద్ధపరిచి ఉంచారు. ఆ దేవాది దేవుని శిలువ యాగమును గుర్తించి ఆయనతో సహవాసం చేసిన ఎడల మనలోని మోటుతనమును తీసివేసి ఆత్మీయ జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించును. అట్టి దేవుని కృప మనకు తోడైయుండునుగాక. ఆమేన్.